సరే సార్ ఇప్పుడైతే మీరన్న ప్రకారం ఏంటంటే బీజేపీ అష్టదిగ్బంధనం చేసింది. మమ్మల్ని ఎటు కదలనివ్వలేదు. సో, ఆడ కేసులు పెట్టేసి ఓడిపోయేలా చేసింది అని చెప్తున్నారు. వెరస్ మన రాష్ట్రంలో చూస్తే లాస్ట్ ఎలక్షన్స్‌లో వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. బట్ గెలిచినప్పుడు మాత్రం బ్రహ్మాండమైన విజయం. అలా అని చెప్పి బీజేపీకి అగైనెస్ట్‌గా ఎప్పుడు పని చేయల. బీజేపీ ఎప్పుడైనా ఏమైనా పాలిసీస్ తీసుకొచ్చి ప్రతిసారి సపోర్ట్ చేశారు. బీజేపీకి ఫ్రెండ్లీగానే ఉన్నారు. అన్‌అఫిషియల్ ఫ్రెండ్‌షిప్ అనేది మెయింటైన్ చేశారు. కేసులు గట్రా ఏమీ లేవు. మరి ఇక్కడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ ఎలక్షన్స్‌లో అంత దారుణంగా ఓడిపోయిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్స్‌లో హామీలిచ్చారు. హామీలిచ్చినప్పుడు ఒక మాట మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత ఒక మాట మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశారు కదా! హామీలన్నీ చేశారు కదా! జగన్మోహన్ రెడ్డి. అదే దానికే వస్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ విధ్వంసంతో స్టార్ట్ చేశారు. అసలు ప్రజావేదికను కూల్చాల్సినంత అవసరం ఏమొచ్చిందిప్పుడు? ప్రజావేదికను కూల్చి ఏం సాధించారు నాకర్థం కాదు. అది ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదిక. అదేం టీడీపీ ఆస్తి కాదు. చంద్రబాబు నాయుడు గారి ఆస్తి అంతకంటే కాదు కదా! అది ప్రజావేదిక అనేదేంటంటే గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ప్రజల డబ్బు సొమ్ముతో కట్టిన ప్రజావేదిక అది. రూ. 8,00,00,000 పెట్టి ప్రజావేదిక కడితే దాన్ని ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి కూల్చడంతో స్టార్ట్ చేశారనమాట. సో, ఆ స 5 ఏళ్ళు మీరు నమ్మరు. అవన్నీ అక్కడే ఉంచారు అలాగా. 5 ఏళ్ళు అవన్నీ 5 ఏళ్ళు అక్కడే ఉంచారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు తిరుగుతుంటే చూడాలి చూడాలి. చూడాలి అని చెప్పేసి అక్కడ ఉంచారనమాట. సో, కూల్చడంతో స్టార్ట్ చేశారు. కూల్చడంతో స్టార్ట్ చేసిన తర్వాత ఇక దానికి ఎండ్‌లెస్ అనమాట ఇంకది. మొదలింకది. మొదలింకది. ఈ విధ్వంసం స్టార్ట్ అనమాట. సరే పోన్లే ఏదో వచ్చిన కొత్తల్లో ఏదో కోపంతో ఏదో చేశారు అనుకుంటే, అమరావతి మీద 3 రాజధానులని జెప్పేసి స్టార్ట్ చేశారు. అసలు 3 రాజధానులని జెప్పేసి ఇండియా లాంటి కంట్రీలో, అందులోను ఆంధ్రప్రదేశ్ లాంటి కంట్రీలో అసలు ఎవడైనా సరే ఏమన్నా అసలు ఎవరైనా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? పార్టీ వాళ్ళే ఇండైరెక్ట్‌గా అపోజ్ చేశారు. పార్టీ వాళ్ళే ఇండైరెక్ట్‌గా అపోజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు స్వయం కృతాపరాధం ఏంటంటే, ఇప్పుడు అమరావతిని 3 రాజధానులు అన్నప్పుడు నేను రాజధానిని మార్చేస్తా అన్నప్పుడు, అసలు ట్రోల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా దింపేశారనమాట. నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి మారుస్తా, అక్కడికి మారుస్తా అంటే, అసలు యాజ్ ఇట్ ఈజ్‌గా తుగ్లక్ అనే దానికి ఒక నిర్వచనం పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయిందనమాట అది. కానీ నేననేదేంటంటే, అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు అమరావతి అనేదేంటంటే, ప్రజలకి ఒక ఎమోషన్ అది. అమరావతి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈవెన్ నాకు గుర్తుంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి, అమరావతి అని ప్రొజెక్ట్ చేసిన తర్వాత, మోడీ గారు అక్కడికొచ్చి అంతా చేసి వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్ కట్టిన తర్వాత, చాలామంది ప్రజలందరూ వచ్చి అమరావతి చుట్టూరా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇక్కడేదో జరిగిపోతుంది. ఏదో డెవలప్ అయిపోతుంది. రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది కడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటంటే మెయిన్‌లీ హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ కట్టించిన చరిత్ర ఉంది కాబట్టి, అది కట్టించిన తర్వాత హైదరాబాద్‌కి ఒక బ్రాండ్ వచ్చిందని చెప్పేసి ఒక పేరుంది కాబట్టి, ఆ పేరు మీద ప్రజలందరూ కూడా నిజంగా కడుతున్నారు. నిజంగా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పేసి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. అలాంటి ఎమోషన్‌ని దెబ్బకొట్టేశారు. ఇది కాక మళ్ళీ ఏంటంటే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అమరావతి మీద సుమారుగా రూ. 10,000,00,00,000 ఖర్చు పెట్టారు. 10,000,00,00,000 ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు తీసేసి నేనక్కడ 3 రాజధానులని, 30 రాజధానులని నోటికి ఏది పడితే అది మాట్లాడారు. ఏది పడితే అది మాట్లాడారు. ఎవరైనా అపోజ్ చేస్తే వాళ్ళని బెదిరించడం, బూతులు తిట్టడం ఇలాంటివన్నీ చేయడం అనేది చేశారు. సో, ఇదేమైందంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఏంటి అసలు మనం ఎందుకు ఎన్నుకున్నాము? మనం ఎన్నుకున్నదెందుకు? ఈయన చేసే పనేంటి? అనే దాని మీద బాగా ప్రజల్లోకి వ్యతిరేకత ఎక్కువైపోయింది. దానికి తోడు ఇంకా కంటిన్యూయేషన్ ప్రాసెస్ అనమాట ఇంక. వీళ్ళు అసెంబ్లీకెళ్ళి బూతులు తిట్టడం, పర్సనల్ అబ్యూస్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం, ఆయన జైల్‌లో పెట్టించడం ఇక పీక్ స్టేజ్‌కెళ్ళిపోయిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయిందనమాట. ఇది కాక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ అమరావతి రైతులు పాపం వాళ్ళు అమరావతిని కాపాడుకోవాలని జెప్పేసి వాళ్ళు ర్యాలీగా వెళ్తుంటే ర్యాలీ మీద రాళ్ళేయించడం, ర్యాలీని అపోజ్ చేయడం, ర్యాలీని ఎవరైనా సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే ఉంటే వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళని బెదిరించటం. అసలేం వీడియో హౌస్‌ని అటువైపుకి రానివ్వలేదు. ఏ వీళ్ళ పాటు వాళ్ళ యాజిటేషన్స్ ఏవి తెలియకుండా చేశారు. ఏ హ్యాక్ చేసేది తెలీదు అసలు ఏంటి అమరావతి వాళ్ళని పోలీసులు అడుగడుగునా అవమానించటం. మీకు గుర్తుందో లేదో మనకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరులో ఈ మధ్యన చెప్తున్నారాయన. ఆయన వెళ్లి కలిస్తే చాలా చాలా బెదిరించారట ఆయన్ని. ఇది కాక మళ్ళీ వాళ్ళు అమరావతి రైతులందరూ గూడా
వాళ్ళందరూ రాజమండ్రి, వైజాగ్ వైపు సింహాచలం వెళ్తుంటే తిరుమల ఈయన దుర్గగుడికొస్తున్నప్పుడు. దుర్గగుడికొస్తున్నప్పుడు గాని, సింహాచలం వెళ్తుంటే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటే ఈరోజు మీరు ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి రాజధాని వద్దని చెప్పేసి మా ఉత్తరాంధ్ర దేవుడైన సింహాచలం వచ్చి, అన్నవరం వచ్చి ఎలా కోరుకుంటారని చెప్పి మాట్లాడారు. ఉత్తరాంధ్ర దేవుడట. ఇది మాట్లాడింది కూడా ఆయన పేరేంటి? గుడ్డి అమర్నాథ్ గారు. ఆయన అమర్నాథ్ గారు. ఏం అసలు అసల అదొక ఐటెమ్. అదొక బీభత్సం అన్నమాట. అదొక కళాఖండం అన్నమాట. ఆ రోజుల్లో గుడ్డి అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు ఒక కళాఖండం అన్నమాట అది. దాని గురించి చెప్పుకోవాలంటే ఇంక అసలు మనకి డేస్ సరిపోవన్నమాట. అంటే ఇక్కడేంటంటే నేననేదేంటంటే ఇవన్నీ కూడా రాజమండ్రిలో మన ఎంపీ భరత్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మీద టమాటాలు ఇసిరేయటం, గుడ్లు ఇసిరేయటం, రాళ్ళు ఇసిరేయటం ఇలాంటివన్నీ కూడా చేసి చేయడం అనేది జరిగిందన్నమాట. ఇంత పగబట్టేశారు. అండ్ ఇంటర్నల్‌గా ఏంటంటే ఎవరైనా అమరావతిలో గనక సెక్రటేరియట్‌కి కనుక వెళ్లి మినిస్టర్‌లు పనిచేసినా గూడా ఎవ్వరు గూడా సెక్రటేరియట్‌కి వెళ్ళనివ్వకుండా అరాచకం అనేది సృష్టించారన్నమాట. ఎంత అరాచకం చూసి ఇన్ని బూతులు మాట్లాడి పైగా రోడ్లొకటి. ఇక ఆ ట్రోల్స్ చూస్తే ఇంకా ఎవరికైనా సరే రోడ్లనేవి ఖచ్చితంగా అది కూడా భయపడిపోయారు జనాలు. భయపడ్డారు. లిటరల్‌గా అసలు ఆ రోజున చూస్తే ఎలక్షన్ రోజున చూస్తే భయపడుతూ ఓట్లేశారు. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారని ఆయన అసలు ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ గెలిస్తే, నిజంగా గెలిస్తే ప్రజల్లో వచ్చిన ఒకే ఒక మాట ఆంధ్రప్రదేశ్ ఖాళీ అయిపోతుందనే మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అది టీడీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తేనో లేకపోతే చేసుకున్నారు. వీళ్ళు చేతులారా చేసుకున్నారు. ప్రజలకి ఆ మాత్రం గమనించలేని పరిస్థితి కాదు కదా! మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ప్రేరేపించారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మీరు వీళ్ళ టీడీపీకి ఓటేయండి అని వాళ్ళు చెప్పినా కూడా ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చారు. ఎంత ప్రజలకు అర్థమైంది కదా! కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పేసి. ఈ రోజుకి వాళ్ళు రికవరీ అయ్యే పరిస్థితి అనేది ఛాన్సే లేదు కదా! సో, అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే, వీళ్ళు కూడా ఈ రకంగా ప్రజల ఎమోషన్స్ మీద కొట్టడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, భయపడుతూ ఓట్లనేది వేశారన్నమాట. కానీ ఆ పార్టీ వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇదంతా గాదు అసలు మేము కంప్లీట్‌గా అన్ని నవరత్నాలు ఆహ్, ఇంప్లిమెంట్ చేసాం. ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం అంటున్నారు. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనిషికి ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్. ఏ మనిషికైనా సరే ఆత్మగౌరవం ఇంపార్టెంట్. నేను రామ్ గారు మీకు ఒక 10,000 ఇస్తా నేను ఒక 2 చెంపదెబ్బలు కొడతాను మిమ్మల్నంటే ఊరుకుంటారా మీరు? ఎందుకు నాకు నీ 10,000 వద్దు, నీ చెంపదెబ్బలు నువ్వెవడురా బాబు అంట జనరల్‌గా. అంతే కదా! ఆ! ఇప్పుడు అన్నం పెట్టి నేను మీకు ఫుల్‌గా కావాల్సిన ఐటెమ్స్ అన్నీ పెట్టి కొడతారు. కంచంలో నేను ఇది చేస్తాను, మట్టేస్తాను, రాళ్ళు పోస్తాను అంటే ఎవరు ఊరుకుంటారు ఇక్కడ? ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులిచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ డబ్బుల వల్లే బతికేస్తున్నారని చెప్పి అనుకుంటారు. ఆ డబ్బుల వల్లే మీరు బతికేస్తున్నారు. ఆయన ఫీలింగ్ అది. నేను డబ్బులిచ్చాను. నేను డబ్బులిచ్చాను. మీరు బతికేస్తున్నారు. నా డబ్బుల వల్లే మీరు బతికేస్తున్నారు. నేనిచ్చే డబ్బుల వల్లే మీరు బతుకుతున్నారనే ఫీలింగ్‌లో ఆయన ఉండి ఓటేసేస్తారు. ఓటేసేస్తారు నాకు. డబ్బులిచ్చేసాం కాబట్టి ఓటేసేస్తారని చెప్పి అనుకోని పిచ్చి భ్రమలో వెళ్ళి అలా ఆ రకంగా వెళ్లారు. సో, ఆ పర్యవసానాలన్నీ కూడా ఇక్కడ డబ్బులు ఒక్కటే క్రైటీరియా కాదు. ఇప్పుడు గూడా రాష్ట్ర అభివృద్ధి గూడా ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. డబ్బులు ఒకటే గాదు. ఈ రోజుల్లో మనకి డబ్బులు ఎంత డబ్బులైనా సరే ఎంతసేపట్లో ఖర్చయిపోతున్నాయి. అదే గనక ఒక ఉపాధి, ఒక కుటుంబం బాగుపడాలంటే, ఆ కుటుంబ పెద్దకి కనీసం ఒక జాబ్ అనేది ఉండాలి. అలాంటి జాబ్స్ రావాలి. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలి. ఈయన మాట్లాడితే వాళ్ళ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు అక్కడ ప్రతిసారి గూడా మన స్విట్జర్లాండ్ అక్కడ వెళ్తూ ఉంటారు కదా! వెళ్ళేటప్పుడు అక్కడ చలేస్తుందని, మేము చలిలో వెళ్ళలేమని జెప్పేసి ఇలాంటివన్నీ గూడా చెప్పారు వాళ్ళు. అవును. ఇలాంటివన్నీ గూడా చెప్పి వచ్చిన కంపెనీలన్నిటిని బెదరగొట్టడం. నాకు అర్థం గాని విషయం ఏంటంటే ఇప్పుడేదో చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా చెప్పుకోలేదట. మీరు చేసిన మంచి అనేది చిన్న ఒక డ్రాప్ అయితే చెడు అనేది సముద్రం అన్నమాట. అందుకనే ఈరోజు మిమ్మల్ని అలా ఓడగొట్టారు. ఇప్పటికైనా సరే మార్పు చెంది ఏమన్నా మాట్లాడతారా అంటే ఇప్పటికీ అదే తీరుతో ఉన్నారు. అందరిని బెదిరించటం, అందరిని మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తుంటే మేమొస్తే గనక మిమ్మల్ని రప్ప అసలు అది ఎలా అంటే నాకు అదే అర్థం అవ్వట్ల. ఇప్పుడు ఎప్పుడూ గూడా ప్రజలనేవాళ్ళు ఎలా ఉంటారంటే పాజిటివిటీ కోరుకుంటారు. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? మన పని మనల్ని జేసుకొనిస్తారా? లేకపోతే మనల్ని గూడా బెదరగొడతారా?